మోడీకి అధికారం కావాలంటే హిందూ ముస్లిం చెత్త ఎందుకురా? నువ్వు వాడు కట్టిన ట్యాక్స్లకి కాంగ్రెస్ వాడిని కట్టిన మంచి కట్టినా అని చెప్పు, నీకే ఓటేస్తారు కదా. ఏముంది అందులో? వాడు ఒకటి కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా. అయిపోయింది కదా. అంటే నీకు కట్టేది లేదు, కడితే నువ్వు దోసుకొని తినలేవు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలి. ఎన్నేళ్ళు చేస్తావు? దట్స్ నాట్ కరెక్ట్. నీకు నిజంగా అది వాజ్పేయి గారు గింత దిగజారలేదే. ఆయన చేసిండా చేయలేదా తర్వాత, కానీ గింత దిగజారలే. ఈ మోడీ లాగా గింత దిగజారలే. అది కరెక్ట్ కాదు. దేశం మీద మళ్ళీ దేశభక్తులం అని చెప్తారు. దేశాన్ని 2 ముక్కలు చేయమని 2 నేషన్ థియరీ కింద ముస్లింలకు ఒక దేశము, హిందువులకు ఒక దేశం చేయమని చెప్పింది వీళ్ళే. మళ్ళీ ఇవాళ అఖండ భారత్ అంటారు. ఎక్కడికెళ్ళి పట్టుకొస్తారు అఖండ భారత్ అంటే? ఎక్కడ కూడా అది ఆవు విసర్జక పదార్థము. అది దానికి వద్దనే రక్తాన్ని వారవేయదు ఆవు. చూడండి, పాలను వారవేయదు చూడండి, కానీ ఉచ్చని పెండని వార వస్తుంది. ఎందుకంటే అది ఉచ్చ ఆపుకుంటే ఆ ఉచ్చ రక్తంలో కలిస్తే చచ్చిపోతుంది ఆవు. మనిషి అయినా అంతే. అర్థమైందా? ఆవు పెండ రక్తంలో కలిస్తే ఇప్పుడు అదేమంటారు, అపెండిక్స్ వలిగింది అంటారు. వలిగితే అదేమైతుంది? అందులో వైరస్లు, బ్యాక్టీరియాలు. మనం 3 రోజులు ఒక నాన్ వెజ్ తింటే 72 గంటలు, వెజిటేరియన్ తింటే 24 గంటలు కుళ్ళిపోతుంది అదంతా ఆహారం. ఆ కుళ్ళిపోయిన ఆహారంలో అలా వైరస్లు, బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి. కాబట్టి శరీరానికి అవసరం లేని విసర్జక పదార్థమే ఆవైనా మనిషి అయినా బయటకు పంపించాల్సిందే, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అది రక్తంలో కలిస్తే అన్నప్పుడు ఆ విషతుల్యమైనటువంటి దాన్ని పూసుకో, రాసుకో, ఉచ్చవు తాగు, ఆ క్యాన్సర్ పోతుందని ఎట్లా చెప్తావు? ల్యాబ్కు పంపిద్దాం, వాళ్ళు ఉచ్చలేముందో చూద్దాం, ఆ పెండలేముందో చూద్దాం. ఏమీ లేదు. అప్పుడు కట్టెలు కొట్టుకునే టెక్నాలజీ వీని దగ్గర లేక ఆవు పెండని వాడుకొని దాని పిడికలు లెక్క, దాని యొక్క ఏమంటారు, దాని ద్వారా వాడు కట్టెలు లెక్క వాడుకున్నాడు వాడు. ఎందుకంటే దాని ద్వారా అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని. ఎందుకంటే వాడిని కట్టెలు కొట్టే టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు ఆ రోజులలో. ఆయుధాలు లేవు కట్టెలు కొట్టడానికి. కాబట్టి వాడు పెండని కట్టెలు లెక్క వాడుకున్నాడు. ఏది వేడి చేసుకోవడానికి, యజ్ఞం చేసుకోవడానికి, లేకపోతే నీళ్లు వేడి చేసుకోవడానికి, ఇంకో దానికి. వాని దగ్గర సమాధానం లేనప్పుడు ఆ సమాచారం జనాలకు పోకూడదని పొద్దుగా లేస్తే అమ్మని, అక్కని, పెళ్ళాన్ని, ఏందో సంబంధం లేని విషయాన్ని, అది కూడా వాస్తవానికి దగ్గర లేకుండా పొద్దుగా లేస్తే బూతులు. మాకు రాదా, మాకు దిట్టరాదా? మా తల్లిదండ్రులు అట్లా నేర్పలేదే, మా గురువులు అట్లా నేర్పలేదే. నేను పెరిగిన హిందూ మతం గాని, ఇంకా అన్య మతాలు గాని ఆ సంస్కృతి నేర్పలేదే. ఏ హిందూ మతంలో పొద్దుగాలేస్తే అట్లా అమ్మని, అక్కని వదలకుండా తిట్టాలని ఎక్కడ చెప్పిర్రా? అట్లా పొద్దుగాలేస్తే అబద్ధాలని చెప్పాలని ఎట్లా చెప్పిర్రా? హింసను ప్రోత్సహించాలని ఎడ చెప్పిర్రా? ఓం శాంతి 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 సహనోభవతు గివే చెప్పిండ్రు తప్ప వాణి చంపు, వీణి చంపు, పొద్దుగాలేస్తే విద్వేషాలు నింపు, అబద్ధాలు చెత్త ప్రచారం చేయి, ఇట్లా చెప్పలేను. మరి నా హిందూ మతం, నేను పెరిగిన హిందూ మతం అయితే. అర్థమైందా? నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు హిందూ మతం ఉంది, నీ బీజేపీ పార్టీ సచ్చినా కూడా ఉంటది. అందుకే అంటున్నా, హిందూ మతం అంటే ఏం లేదు అక్కడ. హిందూ మతం అనేది లేనే లేదు. ఆ పర్షియా నుంచి భారతదేశంకి రావాలంటే వాడు ఇండస్ రివర్ అంటారు. ఇప్పుడు పాకిస్తాన్ లో వారుతున్నది అది. ఓకే, అప్పుడు పాకిస్తాన్ అనేది సపరేట్ లేదు. ఆ ఇండస్ రివర్ నే సింధు నది అంటారు. ఓకే, ఈ పర్షియా వాళ్ళు అన్ని తోడు వలుపుతారు. ఈ సింధు నదిని వాడు హిందూ నది అన్నాడు. అర్థమైందా? అంటే అక్కడి నుంచి అప్పుడు, ఎందుకంటే సముద్ర మార్గంలో వచ్చే ఛానళ్లు తక్కువ మన భారతదేశంకి. ఏది చోళులు కొంత దక్షిణ భారతదేశం దక్షిణాదిలో వచ్చినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి యూరోప్లు గాని, ఈ యొక్క ముస్లిం రాజ్యాలు గాని, ఇవన్నీ రావాలంటే అదొక్కటే మార్గం. ఖైబర్ పఖ్తూన్ వ్యాలీ నుంచి రావాలి, హిందూ కుష్ మౌంటైన్స్ నుంచి రావాలి. సో వచ్చేటప్పుడు వాళ్ళు ఈ సింధు నది లేదా హిందూ నదిని దాటుకొని రావాలి. కాబట్టి సింధు నదికి లేదా హిందూ నదికి ఆవల ఉన్న భూభాగాన్ని హిందూస్థాన్ అంటారు. ఇప్పటికి మీరు వండి ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అది సౌదీ అరేబియా గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని, పర్షియా గాని, ఎక్కడికైనా వండి వాడు భారతదేశం అని పిలువనే పిలవరు. అర్థమైందా? ఇండియా అని పిలువనే పిలవరు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఇండస్ నుంచి ఇండియా వచ్చింది. కానీ ఇప్పటికి మీరు వండి హిందూస్థాన్ అనే పిలుస్తారు వాళ్ళు. అర్థమైందా? హిందూస్థాన్ అంటే ఆ సింధు నది లేదా హిందూ నదికి ఆవల ఉన్న భూభాగం అని అర్థం. ఆ భూభాగంలో ఎవడు ఏ ఆచారాన్ని, వ్యవహారాన్ని పాటించినా అదంతా హిందూ మతమే. ఎల్లమ్మని మొక్కినా హిందూ మతమే, పోషమ్మని మొక్కినా హిందూ మతమే, బుద్ధిదాన్ని మొక్కినా హిందూ మతమే, ఇంకోటి మొక్కినా హిందూ మతమే. అంటే ఈ భూభాగంలో పుట్టిన అన్ని మతాలు, అన్ని ఆచారాలు, వ్యవహారాలు అన్నిటిని కలిపి హిందూ మతం అన్నారు. అంటే ఈడ సనాతనం ఎక్కడికి వచ్చింది? ఈ దేశంది కాదు, పర్షియా దేశం నుంచి వచ్చింది. సింధు నదికి ఆవల ఉన్న ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి సనాతనం బ్రాహ్మణిజం అనేది భారతదేశానికి, హిందుస్థానికి, హిందూ దేశానికి సంబంధం, హిందూ మతానికి సంబంధం లేదు. ఇక్కడ పుట్టని మతాలు ఏంది? క్రిస్టియానిటీ హిందూ దేశంలో పుట్టలేదు, అట్లనే ఇస్లాం పుట్టలేదు, అది అక్కడ పుట్టినాయి, మిడిల్ ఈస్ట్. ఈ సనాతనం అనేది, ఈ బ్రాహ్మణిజం అనేది హిందూ దేశంలో పుట్టలేదు.
ఆ పర్షియాలో పుట్టింది. కాబట్టి సనాతన బ్రాహ్మణిజం అనేది హిందూ మతంకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సంస్కృతం బంద్ చేయి. నువ్వు ఏం చెప్తున్నావో తెలుగులో చెప్పు. తెలుగులో చెప్తే మీ కూసాలు కదులుతాయి కదా. మీరంట పొద్దుగా లేస్తే చెత్త నింపొచ్చంట, నేనేమో వాస్తవాలు చెప్తే పొద్దుగా లేస్తే తిడతారంట.